హే హాయ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో అయితే December 31st నైట్ రోజు వ్లాగ్. అందరం కలిసి ఆ రోజు జరిగే ఫైర్ వర్క్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎప్పుడో అర్ధరాత్రి 12 గంటలకు అయితే మేమైతే 7:30-8కే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఫుల్ రష్ గా ఉంటది. 9-10 ఆ టైంకి రోడ్లు అయితే ఆల్మోస్ట్ గా బ్లాక్ చేసేస్తారు. దుబాయ్ లో అయితే చెప్పనవసరం లేదు, మధ్యాహ్నం నుంచే బ్లాక్ చేసేస్తారు. ఇది అబుదాబి కాబట్టి కొంచెం 9-10కి అలా బ్లాక్ చేస్తారంట. ఇంక ఈ స్టేట్ లో ఎంతమంది జనాభాలు ఉన్నారో ఇప్పుడు తెలుస్తుంది. ఎక్కడ ఫైర్ వర్క్స్ జరిగితే అక్కడ గుమిగూడిపోతాం అందరం. ఇప్పుడైతే అబుదాబిలో ఉండే కార్నిష్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. ఇంకా దూరంగా కార్ అయితే పార్క్ చేసేసి ఫైర్ వర్క్స్ దగ్గరకు అయితే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. తిండి తిప్పలు మానేసి మా బుడ్డోడు రోజంతా సముద్రాన్ని చూసేటట్టున్నాడు. ఇక్కడే ఉండి సముద్రం చూడండి ఎంత పచ్చగా ప్రశాంతంగా ఉందో. ఇక్కడైతే బోటింగ్ కూడా చేయొచ్చు. పర్ హెడ్ కి ఇంత కాస్ట్ అనేది ఉంటది. మనం గ్రూప్ గా అన్నా వెళ్ళొచ్చు, సింగిల్ గా అన్నా వెళ్ళొచ్చు. గ్రూప్ గా వెళ్తే తెలిసిందే కొంచెం పర్ హెడ్ కి కాస్ట్ అనేది తగ్గద్ది. సింగిల్ గా వెళ్తే మాత్రం వాచిపోద్ది. కోర్స్ మనం సెలెక్ట్ చేసుకునే బోట్ మీద ఆధారపడి ఉంటది అమౌంట్ అనేది. అబ్బాయి ఎంత ఎత్తు బిల్డింగ్స్ కింద నుంచి చూస్తుంటే పైన ఆకాశాన్ని అంటేస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఈ రోజు మబ్బులు అయితే భలే వచ్చున్నాయి. కరెక్ట్ గా ఫైర్ వర్క్స్ అప్పుడే వాన్ స్టార్ట్ అవ్వాలి. సూపర్ హిట్ గా ఫట్ అయిపోద్ది. ఇంకా అందరం కలిసి అయితే కోరుకుంటున్నాము వాన్ అయితే పడకూడదని. ఎలాగోలా నిదానంగా నడుచుకుంటూ 10 కల్లా ఇక్కడికి చేరుకున్నాము. ఇంకా ముందుకైతే వెళ్తా ఉన్నారు. ఇంకా మా ఓపిక లేక ఇక్కడైతే అందరం కలిసి సిట్టింగ్ వేసాము. వీళ్ళైతే చల్లంగా వెన్నెల్లో పనుకున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. అసలుకి బయట అయితే చాలా చలిగా ఉంది. అందులో మా ఎదురుగా సముద్రం ఉండేసరికి దాని మీద ఉన్న గాలంతా మా మీదకే వచ్చేస్తుంది. వీళ్ళకైతే నిద్ర వచ్చేటట్లేదు. ఎలా ఎగరుతున్నారో చూడండి పిల్లదయ్యాల్లాగా. మా బుడ్డుగాడు ఆడి ఆడి అలసిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన గారి వీడియోస్ ఆయనే చూసుకుంటున్నాడు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగరతా ఆడుతా ఉన్నారు. లాస్ట్ కు మేము ఉన్న చోట కూడా ఫుల్ గా మనుషులు అయితే వచ్చేసారు. టైం అయితే ఎగ్జాక్ట్ గా 11:45 అయింది. ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ పొజిషన్ లో నిలబడిపోయారు. ఈ ఫైర్ వర్క్స్ ఏమో గానీ అందరూ తోసుకొని మరీ వెళ్తా ఉన్నారు. అబుదాబిలో నేను ఇంతమంది క్రౌడ్ ని చూడడం ఇదే మొదటిసారి. మేము ఉండే చోట ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయింది. అందుకే కొంచెం వెనక్కి అయితే వచ్చేసాము. 12 అయినా చిన్నపిల్లకాయలు కూడా ఎవ్వరు నిద్రపోవట్లేదు. అందరూ దానికోసమే చూస్తా ఉన్నారు. ఎంత చలి పుడుతుందో అయినా ఎవ్వరు తగ్గేటట్లేరు. స్వెటర్స్ వేసుకొని మరీ వచ్చేసాము ఇక్కడికి. కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈడ కొంతమంది స్పీకర్స్ లో పాటలు పెట్టేస్తున్నారు. ఒకటే అరుపులు. ఇంక ఈ పాటలు గానీ మన ఛానల్లో గానీ పడితే ఇంకా కాపీరైట్స్ అందుకే మ్యూట్ చేసేసాను. అందరు ఎంత ఉత్సాహంగా చూస్తున్నారో. బాగుంది. అందరి మొహాల్లో సంతోషమేను ఈ ఫైర్ వర్క్స్ చూసాక. నేనైతే ఇలాంటి ఫైర్ వర్క్స్ కొరియన్ సిరీస్, చైనా సిరీస్ లో చూసాను. రియల్ గా అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. మంచి ఎక్స్పీరియన్స్. ఇంక ఈ ట్రాఫిక్ లో ఇంటికి వెళ్ళేసరికి 2-3 అవ్వద్దేమో. ఈ 2026 అందరికి కలిసి రావాలి. మన ఛానల్లో కూడా అబుదాబి గురించి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.